హాయ్ అండి అందరికీ. నేను హరిత. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, తిరుపతి వ్లాగ్ కంటిన్యూషన్, బట్ కుదరలేదు. అండ్ ఫైనల్లీ ద వీడియో ఈస్ హియర్. యాక్చువల్గా తిరుపతి నుంచి మేము అరుణాచలం వెళ్ళాము బస్లో. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. చాలా మంచిగా అనిపించింది ఆ బస్లో జర్నీ చేయడం. నెక్స్ట్ అక్కడ మేము ఆలయంలో బుక్ చేసుకున్నాం అనమాట హోటల్. చాలా బాగుంది హోటల్ కూడా, చాలా మంచిగా ఉంది ఫెసిలిటీస్ కానీ. సో బస్ దిగిన తర్వాత మ్యాక్సిమం ఒక 10 minutes వాక్ చేసినట్టున్నాము. చాలా దగ్గర అండ్ చాలా బాగుంది హోటల్. కాకపోతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 1 month ముందే బుక్ చేసుకోవాలి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది, మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగే అనిపించింది. నైట్ వర్షం పడుతూ హోటల్లో నుంచి ఎదురుగా మనకి కొండ కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంది. అండ్ మార్నింగ్ ఎర్లీగా ఫ్రెష్ అయిపోయి అరుణాచలం కొండ చుట్టూ అష్టలింగాలు ఉంటాయి కదా, అవి చూడడానికి వెళ్ళిపోయాము. నడవాలి అంటే 14 kilometers పిల్లలతో కష్టమని ఆటో బుక్ చేసుకున్నాము. ఆటోకి పర్ పర్సన్కి 200 ఛార్జ్ చేశాడు. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే 150-100కే వస్తారంట. కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళడం కదా, తెలియలేదు. బట్ ఆటోలో ప్రతి అష్టలింగాల్లో ప్రతి లింగం దగ్గర ఆపి మనం దర్శనం చేసుకొని వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సో అలా అష్టలింగాలన్నీ దర్శనం చేసేసుకొని ఫైనల్గా టెంపుల్కి వెళ్ళాము. కానీ ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అష్టలింగాలు చూడాలంట. మాకు తెలియలేదు, ఫస్ట్ టైం కదా. సో ఫస్ట్ మేము అష్టలింగాలు ప్రదక్షిణ చుట్టూ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము. అండ్ చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా పెద్దగా. అండ్ మాకు పెద్ద ఎక్కువ టైం కూడా పట్టలేదు. లోపల అంత రష్ అట్లా ఏం లేదు, చాలా మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మన వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్.